హలో ఎవరీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో రివర్సిబుల్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు రివర్సిబుల్ సైకిల్ అంటే ఏంటి? ద సీక్వెన్స్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెసెస్ సచ్ దట్ ద సిస్టమ్ ఎయిర్ అంటే సిస్టంలో మనం తీసుకున్న వర్కింగ్ ఫ్లూయిడ్ ఎయిర్ రిటర్న్స్ టు ఇట్స్ ఇనీషియల్ స్టేట్ ఈజ్ కాల్డ్ రివర్సిబుల్ ప్రాసెస్. మనం ఏదైతే వర్కింగ్ మీడియం తీసుకున్నామో అది మళ్ళీ దాని ఇనీషియల్ స్టేట్కి వచ్చింది అంటే దాన్ని రివర్సిబుల్ సైకిల్ అంటాం. ఓకే, ఏ సైకిల్ కన్సిస్టింగ్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెసెస్. మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు ఆ ప్రాసెసెస్ని. మనం ఇప్పుడు ఒక రెక్టాంగిల్ని తీసుకుంటే ఇది ఏ అనుకుందాం, బి, సి, డి అనుకుంటే ఇక్కడ ఏ నుంచి బికి ఒక ప్రాసెస్ జరిగింది అనుకుంటే, బి నుంచి సికి ఒక ప్రాసెస్ జరిగిందంటే, సి నుంచి డికి ఒక ప్రాసెస్ జరిగింది, డి నుంచి ఏకి మళ్ళీ ఒక ప్రాసెస్ జరిగి మళ్ళీ డి నుంచి ఏకి ఆ ఎయిర్ వచ్చేటప్పటికి ఇట్స్ ఇనీషియల్ స్టేట్కి వచ్చి మళ్ళీ సేమ్ పాత్లో మనకి వర్క్ అనేది జరిగితే మనం దీన్ని రివర్సిబుల్ సైకిల్ అంటాం. ఓకే, రివర్సిబుల్ సైకిల్ అంటాం. ఈ ప్రాసెస్ అనేది అలా రివర్స్ అవుతూనే ఉంటుంది. ఓకే, మళ్ళీ 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 జరుగుతూనే ఉంటుంది. ఇలా మళ్ళీ మళ్ళీ జరగడాన్ని రివర్సిబుల్ సైకిల్ అంటాం. ఓకే, ఇన్ రివర్సిబుల్ సైకిల్ ఎక్స్టర్నల్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ ఆపరేషన్. ఇలా రివర్సిబుల్ జరిగేటప్పుడు మనకి ఎక్స్టర్నల్గా పవర్ అనేది అవసరం పడుతుంది. ఓకే, మనం ఏ నుంచి బీకి ఫస్ట్ మూవ్ చేయాలంటే మనకి హీట్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, రిక్వైర్డ్ ఫర్ ఇట్స్ ఆపరేషన్ సో దట్ హీట్ కెన్ బి అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కోల్డ్ బాడీ అండ్ రిజెక్టెడ్ టు ద హాట్ బాడీ. ఓకే, మనం ఎప్పుడైతే ఇలా చేసామో పవర్ అనేది తీసుకున్నామో కోల్డ్ బాడీకి హీట్ రిజెక్ట్ చేస్తాము, హాట్ బాడీకి హీట్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, ఏ రివర్సిబుల్ సైకిల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద హీట్ పంప్ ఆర్ రిఫ్రిజిరేటర్. మనం ఈ రివర్స్డ్ సైకిల్ని హీట్ పంప్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా రిఫ్రిజిరేటర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కండిషన్స్ ఫర్ రివర్సిబుల్ సైకిల్ని చూద్దాం. అసలు రివర్సిబుల్ సైకిల్కి ఉండే కండిషన్స్ ఏంటో చూద్దాము. కండిషన్స్ ఫర్ రివర్సిబుల్ సైకిల్. ఫర్ ఏ సైకిల్ టు బీ రివర్సిబుల్ ద ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఒక సైకిల్ అనేది రివర్సిబుల్ అని మనం చెప్పాలంటే ఈ కండిషన్స్ మనకి ఫుల్ఫిల్ చేయాలి అని చెప్తున్నారు. అసలు ఆ కండిషన్స్ ఏంటి? మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి. 1, 2, 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద వర్కింగ్ సబ్స్టెన్స్ మస్ట్ బి ఎట్ ద సేమ్ టెంపరేచర్ యాజ్ ద హాట్ బాడీ డ్యూరింగ్ ద హీట్ అబ్జార్ప్షన్. అంటే మనం ఏదైతే వర్కింగ్ సబ్స్టెన్స్ తీసుకున్నామో ఇట్ మస్ట్ బి సేమ్ టెంపరేచర్ ఉండాలి. కానీ దేనిలాగా? హాట్ బాడీ డ్యూరింగ్ ద హీట్ అబ్జార్ప్షన్. హీట్ అబ్జార్బ్ జరిగేటప్పుడు మనకి ఆ హాట్ బాడీ ఏ టెంపరేచర్లో ఉందో సేమ్ మనం యూజ్ చేసే వర్కింగ్ సబ్స్టెన్స్ కూడా సేమ్ అదే టెంపరేచర్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? ద వర్కింగ్ సబ్స్టెన్స్ మస్ట్ బీ ఎట్ ద సేమ్ టెంపరేచర్ వైల్ హీట్ ఈజ్ బీయింగ్ రిజెక్టెడ్. హీట్ రిజెక్ట్ అయ్యేటప్పుడు కూడా సేమ్ ఆ సబ్స్టెన్స్ అనేది సేమ్ టెంపరేచర్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? దేర్ మస్ట్ బీ నో ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్. ఓకే, అండ్ దేర్ మస్ట్ బి నో ఫ్రిక్షన్ డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్. అంటే నో ఫ్రీ ఎక్స్పాన్షన్, ఫ్రీ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ ఉండకూడదు. అండ్ దట్టు ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మళ్ళీ కంప్రెషన్ జరిగినప్పుడు ఫ్రిక్షన్ అనేది కూడా ఉండకూడదు. ఓకే, ఫ్రిక్షన్ అనేది లేకన్నా మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఎక్కడ ఉండవు కదా. సో రివర్సిబుల్ అయినా సరే మనకి ఫ్రిక్షన్ లాసెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్పారు? రివర్సిబుల్ సైకిల్లో నో ఫ్రిక్షన్ డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ అన్నారు. ఫ్రిక్షన్ అనేది కంప్లీట్గా ఉండకూడదు. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడైనా పిస్టన్ కంప్రెషన్ జరిగినప్పుడైనా ఫ్రిక్షన్ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. ఓకే, చాలా సింపుల్, చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.